వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పాపాలు ఆ పార్టీకి శాపాలుగా మారుతున్నాయి. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది వైసీపీ. గతంలో కాంగ్రెస్తో పాటు జగన్కి వ్యతిరేకంగా నిలిచిన వారిని టార్గెట్ చేసుకునేవారు, వారి కుటుంబాలు సైతం మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే అటువంటి వారితో మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు గుణపాఠాలుగా మార్చుకుంది వైసీపీ. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి తమ పార్టీ వాడు కాదని, ఆయనతో తమకేమాత్రం సంబంధం లేదని ప్రకటన చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీకి డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుంది. అయితే ఒక్క బోరుగడ్డ అనిల్ మాత్రమే కాదు, అలా మాట్లాడిన వారు వైసీపీలో చాలా మందే ఉన్నారు. వారందరికీ పార్టీతో సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్తో పాటు వైసీపీ నాయకత్వానికి ఉందా అనేది సందేహమే. బోరుగడ్డ ప్రతి ఇంటర్వ్యూలో తాను జగన్ మనిషిని అని చెప్పుకునేవాడు. జగన్పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించేవాడు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా బెడ్రూమ్లోకి వచ్చి మరీ కొడతాను అని హెచ్చరించిన సందర్భాలున్నాయి. ప్రత్యర్థుల కుటుంబాలు, ఆడవాళ్లు, వాళ్ల పిల్లల గురించి సైతం ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కానీ అప్పుడు వైసీపీలో అధికారంలో ఉంది, కానీ అప్పుడు మాత్రం ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయనకు వైసీపీతో సంబంధం లేదని ప్రకటించనూ లేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రకటించింది అంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం. బోరుగడ్డ విపరీతమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను జగన్ మనిషిని అని చెప్పుకోవడం ద్వారా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. బోరుగడ్డ అనిల్ పాపం వైఎస్ఆర్ పార్టీ తుడుచుకుంటే జరగదు, చెరిపేసుకుంటామంటే కుదరదు. అటువంటి వారి విషయంలో ఎంటర్టైన్ చేస్తే పరిస్థితి ఇంత దాకా వస్తుంది అంటూ పార్టీలు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏది పడితే అది మాట్లాడితే వారికి బోరుగడ్డ ఉదంతం ఒక గుణపాఠం. ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఇటువంటి వారిని పెట్టి పోషించుకుంటే ఆ పార్టీకే ముప్పు. అలా అని పార్టీ కోసం, ఫలానా పార్టీ నేత కోసం అలా మాట్లాడితే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారన్న విషయం బోరుగడ్డ లాంటి వారు కూడా గుర్తుంచుకోవాలి. మరి రాజకీయ ప్రయోజనం కోసమే తన వంటి వారిని ఎంటర్టైన్ చేస్తారన్న విషయాన్ని గ్రహించుకోవాలి.